అదొక మానసిక రోగం అన్నాడట. అదే గుర్తొస్తుంది ఇవాళ. మీరు నన్ను తిట్టడం కాదు, నాకు కౌంటర్ చేయడం కాదు, నా మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచించండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఇవాళ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము దాని భాగస్వామ్యం అని చెప్పి మీరు సంకలు గుర్తుకుంటారు కావచ్చు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాస్తవాలు నుంచి ఎస్ భారతీయ జనతా పార్టీ చెప్పింది కరెక్టే, అమిత్ షా గారు తీసుకున్న చర్యలు కరెక్టే, దేశం మారింది, దేశ పరిస్థితులు మారినాయి, దేశం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి ఇంకా చెందడానికి ముందుకు వస్తున్నారు, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు, వాళ్ళ లక్ష్యం ఇది అని చెప్పి జంగల్లో ఉన్న వాళ్ళు గుర్తించినట్టే అర్బన్ నక్సల్స్ కూడా గుర్తించాల్సిందిగా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఇన్నోళ్ళు విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారన్నది. ఇన్నోళ్ళు గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి, ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. ఒక్క కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకు చెప్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిలుస్తారు. అంతా కూడా ఇలా కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ గారు పెండింగ్ ఉంది, సిబిఐ కానీ ఢిల్లీలో పెండింగ్ ఉంది, నీ చేతిలో ఫస్ట్ ఏ రాదు. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. నువ్వు క్వశ్చన్ అడుగుంటేనే నవ్వుతున్నావు అన్న, దాన్ని నవ్వుకున్నాను. నాకు నవ్వొస్తున్నది. మేము చెప్తున్నాం కదా, దేశం అభివృద్ధి చెందుతున్న విషయం వాళ్ళ కళ్ళకి కనబడతలేదు. ఈ విమర్శలకు ప్రతి విమర్శలకే పరిమితమైన విపక్ష పార్టీలన్నీ కూడా ప్రతీకారం తప్పు చేసేటోళ్లను, అవినీతికి పాల్పడోళ్లను ఎట్టి బస్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము క్షమించదు కూడా. ఎవరు ఆలోచన అది. బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడితే అది కళ్ళకు కనబడతలేదు. నేను నిన్న మొత్తం అభివృద్ధి గురించే మాట్లాడినా. కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో ఏమి ఇచ్చారు, మళ్ళీ హిందుత్వం ఇస్తారు. ఇక మీడియాకి కావాల్సింది సంచలనం. కానీ నేను మాట్లాడే అభివృద్ధి గురించి ఇవాళ అప్పుడు అర్బన్ నక్సల్స్ లెక్కనే అయిపోయింది పరిస్థితి. మేము అభివృద్ధి గురించి వాళ్ళకి కనబడుతుంది, వాళ్ళకు కూడా మతం కనబడుతుంది. కాబట్టి మళ్ళీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను, నేను మాట్లాడుతున్న అభివృద్ధి గురించి కూడా అప్పుడప్పుడు చూపెట్టారు జర. ధన్యవాదాలు. ఆయన ఎవరు ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి గారు నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.